తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ లో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది జరిగే మార్కెట్ రోడ్ తోటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కన్ను పండుగ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ భక్తులతో కోలాహలంగా కనిపిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలకు ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారిని నియమించారు. సో పురుమల శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఏర్పాటు ఎలా చేశారు? ఇక్కడ చాలా బ్రహ్మాండంగా దేవుడు చూపించుకుంటాడు. ఇక్కడ ఏంటంటే కలియుగ దేశం అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు ఆ దేవుని అనుసంధానంలో అన్ని విధాలు ఆ దేవుని రూపకంగా చేపించుకుంటాడు. అది చేస్తూనే ఉన్నాం. సేవకులు కూడా అత్యంత బ్రహ్మాండంగా అన్ని విధాల ప్రతి ఒక్కరు హాజరై భక్తులు సేవలు అందించుకుంటూ అటు మొక్కలపై చెప్పుకుంటూ అందరూ మండలం పొందుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. ఇక పోతే ఇక్కడ ముఖ్యంగా ఇది సప్తమ అంటే 7వ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. ఇందులో భాగంగా ఇంత ముందు కన్నా కనివిని ఎరగని రీతిలో అత్యున్నత స్థాయిలో బాగా చాలా బ్రహ్మాండంగా చేసిన ప్రజలందరూ అనుకునే విధంగా ఈ రోజు మేము అందరం దీన్ని ప్రయత్నం చేస్తున్నాము. దీనికి గాను భక్తులు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మళ్ళీ అదే విధంగా సేవకులు ఇక్కడున్న భక్తులు ప్రతి ఒక్కరు పేరు పేరు ఇక్కడ ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వేల మందిలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఏర్పాటు చేశారు భక్తుల కోసం? ఎంతమంది వస్తారు ఇక్కడ? ఇప్పుడు ప్రతి ఒక్కటి 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. 14వ తారీఖు ఇవాళ రోజు ప్రారంభమైంది. ఇప్పటికీ చాలా భక్తులు ఇప్పటి వరకే 1000-2000 మంది ఇచ్చేసి మొక్కులపై వెళ్తూనే ఉన్నారు. అదే విధంగా 20 తారీఖు వరకు రోజు వారీగా వివిధ కార్యక్రమాలు జానపదాలైతుంది, సంస్కృత కార్యక్రమాలు అయితేంది, పారజితమైంది, అన్ని విధాల కార్యక్రమాలు సాయంత్రం వరకు అంటే రాత్రి 10-11 గంటల వరకు కార్యక్రమాలు చేపడతా ఉంటారు. అందులో అత్యధిక జనాభాని ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని పాలు పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అతి అత్యున్నతమైనది శోభయాత్ర 21వ తారీఖు నాడు ఆడ మార్కెట్ గ్రౌండ్ నుంచి మన ఇక్కడి వరకు ఆ కార్యక్రమం చేపడతారు. అందులో వేల సంఖ్యలో అందులో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు వివిధ రకాలుగా సంస్కృత కార్యక్రమాలతోటి, కోలాట ఆటలతోటి, దప్పు సప్పులతోటి ప్రతి ఒక్కరి కార్యక్రమానికి అందరూ ఇచ్చేస్తారు. ఆ రోజు 21 చాలా బ్రహ్మాండమైంది. అంటే 14 నుంచి 21 వరకు జరిగే కార్యక్రమాల్లో కరీంనగర్ నియోజకవర్గమే కాకుండా వివిధ చోట్ల ఎందుకు ప్రజలు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఇక్కడ మా తరపున మీకు కోరుకుంటున్నాం. పెద్ద బ్రహ్మోత్సవానికి మీరు ఇన్ఛార్జ్ గా ఉండడం ఎలా అనిపిస్తుంది? చాలా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు మన పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులు, అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం మాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. దేవుడి సన్నిధిలో ఒక అవకాశాన్ని ఇది ఎప్పుడు చేసిన పుణ్యమో నాకు ఈ రోజు ఈ అవకాశం వచ్చింది. దానికి తోడు ఈ గోవిందపతి సేవకులైతేనేమి, మన ఈ ఆలయ సిబ్బంది, ఆలయ చైర్మన్ గారు మీరందరూ సహకరిస్తున్నారు. దానికి తోడుగా ఇక్కడున్న ప్రజలు కూడా సహకరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళు భాగస్వామ్యం వహిస్తున్నారు. జరిగే బ్రహ్మోత్సవానికి ఇక్కడ సేవకులు ఉన్నారు. సేవకులు 8 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇక్కడ సేవకులు ఇక్కడ సేవలు చేస్తుంటారు. సేవకులకు లీడర్ ఉన్నటువంటి భాగలక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వార్త మేడం చెప్పండి, భక్తుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఓం నమో వెంకటేశాయ అండి. మన కరీంనగర్ లో ఇది 7వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పురుమల శ్రీనివాస్ అన్న గారు మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 7వ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా మా గోవిందపతి శ్రీవారి సేవకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదములు. మేము భక్తులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా చూసుకోవడానికి ముందస్తుగా అన్ని విధాల మేము అందరికి 4000 మంది సేవకులతో ఇక్కడ 7వ సంవత్సరం సేవ చేస్తున్నాము. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ దేవుని దగ్గర మీరు సేవ చేయడం? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటది. అసలు ఆ సేవ వర్ణించలేకుండా ఉంటది. మీరు చెప్పండి. ఈరోజు కరీంనగర్ లో బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి కార్యక్రమ నిర్వహణలో వారి సూచనలు గౌరవ మంత్రి గారు మరి పురమల్ల శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా
ఈ బ్రహ్మోత్సవాలు కన్ని విని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా నిర్వాహకులు ప్రతిదీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామి వారి దర్శనం చేసుకొని మీ జన్మ కృప కావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఏర్పాటు ఎలా ఉన్నాయి ఇక్కడ? బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్. ఈసారి గౌరవ మంత్రి వారి గారి ఆర్గనైజేషన్లో మరి పురమల శ్రీనివాస్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహణ జరుగుతుంది. ఎలాంటి అసౌకర్యాలు కూడా కలిగనీయకుండా తగు జాగ్రత్తలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర రైతుడైన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్డు కరీంనగర్ నుంచి గత 6 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇది 7వ వార్షికోత్సవం. ఈ 7వ వార్షికం పురస్కరించుకొని ఈ రోజు అధ్యానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం పరమపదోత్సవంతో అధ్యానోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. రేపు పుట్టమన్నుతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం అంకురార్పణ, 16వ తారీఖు రోజు యాగశాల ప్రవేశము మరియు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం నుండి శేషవాహన సేవ ప్రారంభమవుతుంది. అట్లా వాహన సేవలు ప్రారంభమయ్యి 18వ తారీఖు 17వ తారీఖు రోజు ఎదుర్కోళ్లు స్వామివారి ఎదుర్కోళ్ల కార్యక్రమం శివాలయం ప్రకాష్ గంజ్ నుంచి అత్యంత వైభవంగా స్వామివారి ఎదుర్కోళ్లు జరిగి 18వ తారీఖు రోజు ఉదయం 12:30 తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రము గరుడ సేవ, భీష్మ ఏకాదశి రోజు ఉదయం మహాపూర్ణాహుతి మరియు సాయంత్రము పుష్పయాగంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. 18వ తారీఖు రోజు సాయంత్రము గరుడ సేవకి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా కోరుతున్నాము. 21వ తారీఖు రోజు మార్క్వెన్ నుంచి మన దేవాలయం వరకు శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కనుక భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు జరగడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. 7 సంవత్సరాల నుండి గత 7 సంవత్సరాల నుండి చాలా సీరియల్ గా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు నిజంగా నగరానికి అభివృద్ధికి, నగరానికి ఆశీర్వాదంగా స్వామివారు కరీంనగర్ లో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరికి కూడా, భక్తులందరికీ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేయవలసినది నేను ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వారికి కోరుతున్నా. అన్నదానంలో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతిదీ కూడా ఈ రోజు మొదలైన అన్నదానం కంటిన్యూగా జరగాలి, కంటిన్యూగా ఉండాలి. నిజంగా కూడా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. అందరు కూడా దైవ దర్శనం చేసుకోవాలని కోరుతున్నా. జై తెలంగాణ. కరీంనగర్ లోని మార్కెట్ రోడ్ లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7వ బ్రహ్మోత్సవానికి కల్చరల్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ప్రవీణ్ సల్వా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. ఈ బ్రహ్మోత్సవాల్లో కల్చరల్ ఆర్గనైజేషన్ ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యాక్చువల్ గా ఈ 7వ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఏటా 2024 సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి
ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మనం అనుకున్న విధంగానే ఈ విధంగా ఇంతవరకు కూడా చాలా వరకు జరిగినాయి. 6 సార్లు చేశారు, 7వసారి జరుగుతున్నాయి. దానికి ధీటుగా ఈసారి ఆర్గనైజేషన్ లోపల కానీ, కల్చరల్ విభాగం లోపల కానీ, సంగీత సాంస్కృతిక రంగం లోపల కానీ, అదే విధంగా ఈ యొక్క సదుపాయాలు ఏదైతే వస్తున్నటువంటి భక్తులకే కావచ్చు, పాల్గొంటున్నటువంటి కళాకారులకే కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి పాత్రలో భాగస్వాములు కావాలి, సేవలో భాగస్వాములు కావాలి. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఒక స్థాయిలో జరుపుకోవాలి, భక్తులకు కనువిందుగా ఉండేటట్టుగా జరుపుకోవాలి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పేరు ఉందినవి కావు, ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, సౌత్ ఇండియాలో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఒక పేరు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ శాఖ మాతులైనటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ 24 సంవత్సరానికి సంబంధించినటువంటి సప్తమ బ్రహ్మోత్సవాలు చాలా తారాస్థాయిలో నిర్వహించాలన్నటువంటి ప్రణాళిక ఉంది. దానికి నన్ను కల్చరల్ ఆర్గనైజర్ గా తీసుకోవడం జరిగింది. నన్ను ఈ కార్యక్రమానికి, ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి నన్ను ఈవెంట్ ఆర్గనైజర్ గా తీసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కుర్మల సీనన్న గారికి, అదే విధంగా ఆలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది కరీంనగర్ లోని మార్కెట్ రోడ్ లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఎన్ని రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకి సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టుగా ఇక్కడ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.